శ్రీమాత్రే నమః శ్రీ మహాసరస్వత్యే నమః. హిందూ భక్తి ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. మనం ఈ రోజున నక్షత్ర బలం అనే అంశం మీద మన నక్షత్రాల గురించి తెలుసుకుంటూ ఉన్నాం. మరి ఈవేళ మనం తెలుసుకునే నక్షత్రం రోహిణీ నక్షత్రం. ఈ రోహిణీ నక్షత్రం వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఎటువంటి దైవాన్ని ఆరాధించాలి అనేటటువంటి విషయాల గురించి మనం ఈ రోజున తెలుసుకుందాం. ఈ యొక్క రోహిణీ నక్షత్రం వారు చంద్రగ్రహాన్ని ఆరాధించడం విశేషమైన ఫలితాన్ని అయితే మనకి తప్పకుండా కలగజేస్తుంది. అదేవిధంగా ఈ యొక్క రోహిణీ నక్షత్రం వారు సోమవారం నియమాలు పాటించడం, సోమవారం నాడు తెల్లని వస్త్రాలు ధరించడం అనేది వీళ్ళకి చెప్పదగినటువంటి సూచన. కాబట్టి ఈ యొక్క రోహిణీ నక్షత్రం వారు చంద్రగ్రహాన్ని ఆరాధించడం, సోమవారం నియమాలు పాటించడం, అదేవిధంగా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎక్కడైనా సరే నేరేడు చెట్టు ఉంటే ఆ నేరేడు చెట్టు దగ్గరికి వెళ్ళి మీరు శుభ్రం చేసుకుని అక్కడ ఆవునేతితో దీపారాధన చేసి 27 సార్లు నేరేడు చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసి కొంచెం పసుపు కుంకుమ నేరేడు చెట్టు మొదట్లో వేసి నమస్కారం చేయండి. మీకు తప్పకుండా విశేషమైనటువంటి ఫలితాలు అనేవి కలుగుతాయి. అదేవిధంగా ఈ యొక్క రోహిణీ నక్షత్రం వారు అవకాశం ఉన్నప్పుడు కానీ మీ జన్మ నక్షత్రం రోజున కానీ అమ్మవారి క్షేత్రాలకు వెళ్ళండి. అలంపురి, జోగులాంబ, అలాగా ఏదైనా సరే అమ్మవారు ప్రాధాన్యత కలిగినటువంటి కంచి, మధురై, శృంగేరి, ఇలా శారదాపీఠం అలాగే అమ్మవారి క్షేత్రానికి వెళ్ళండి. లేకపోతే అంత దూరం వెళ్ళలేని వాళ్ళు దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయానికి ఎక్కడికైనా మీ యొక్క జన్మ నక్షత్రం రోజున అంటే రోహిణీ నక్షత్రం రోజున కానీ పౌర్ణమి తిథి నాడు కానీ శుక్రవారం నాడు కానీ వెళ్ళి మీ గోత్రనామాలతో కుంకుమ పూజ జరిపించుకోండి. ఇలాగ ఎన్ని శుక్రవారాలు చేస్తే, ఎన్ని పున్నములు చేస్తే అంత మంచిది. అదేవిధంగా మీరు పాలు, పెరుగు, బియ్యం, తెల్లని వస్త్రాలు దానం చేయడం వల్ల మీ జీవితంలో అనేకమైనటువంటి శుభాలు అనేవి తప్పకుండా కలుగుతాయి. కాబట్టి ఈ యొక్క రోహిణీ నక్షత్రం వారు చంద్రగ్రహాన్ని ఆరాధించడం, సూర్యుడిని పూజించడం, అదేవిధంగా పాలు, పెరుగు, బియ్యం, తెల్లని వస్త్రాలు దానం చేయడం అనేది చాలా మంచి విశేష ఫలితాన్ని కలగజేస్తుంది. అదేవిధంగా మనం చెప్పిన విధంగా మీ జన్మ నక్షత్రం రోజున కానీ పౌర్ణమి నాడు కానీ శుక్రవారం నాడు కానీ అమ్మవారి ఆలయానికి వెళ్ళి అక్కడ మీ యొక్క గోత్రనామాలతో పూజ జరిపించుకోండి. ఏదైనా సరే పౌర్ణమి నాడు కానీ శుక్రవారం నాడు కానీ ఒక కేజీంపావు బియ్యంలో చిన్న బెల్లం ముక్క వేసి గోమాతకి దానాగా సమర్పించండి. దాంట్లో పాటు తోటకూర, దానితో పాటు తోటకూర కూడా సమర్పించడం అనేది విశేషమైన ఫలితాన్ని మీకు కలగజేస్తుంది. కాబట్టి ఈ యొక్క రోహిణీ నక్షత్రం వారు నేను చెప్పిన విధంగా చంద్రగ్రహాన్ని ఆరాధించడం, సోమవారం నియమాలు పాటించడం, ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్తున్నప్పుడు తెల్లని వస్త్రాలు ధరించడం అనేది మీకు చాలా మంచి విశేష ఫలితాన్ని కలగజేస్తుంది. మీరు నేరేడు చెట్టుని ఎక్కడైనా దేవాలయం దగ్గర పాతండి. అందుబాటులో ఉన్న చోట మీరు వెళ్ళి రోజు ఆ చెట్టుకి నీళ్లు పోయండి. వారానికి ఒక్కరోజైనా ఆ చెట్టు దగ్గర ఆవునేతితో దీపారాధన చేయండి. మీకు అంతా కూడా మంచిగా జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క రోహిణీ నక్షత్రం వారు నేను చెప్పిన పరిహారాలు పాటించి మీ యొక్క జీవితంలో అభివృద్ధిలోకి రావాలని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.